ఇస్లాడమ్మా గుడ్ మార్నింగ్. ఉదయ కాలపు శుభములు మీ అందరికీ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొక దినమున దేవుని సన్నిధిలో మనలందరినీ ఈ రీతిగా దేవుడు ఉంచుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మందిరానికి వెళ్ళారా? ఈ లైవ్లో చూస్తున్న అందరూ ప్రతి దినము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి. ఈ వారం మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయకాల సమయంలో ఈ వారమంతా ఇది మొదలుకొని మళ్ళీ శనివారం వరకు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి ఆయన కృపలో దేవుడు ముందుకు నడిపించునుగాక. ఆమె మంచిది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశీర్వదించబడిన వారు కొరకు ఆశీర్వదించబడిన వారు ఎలా ఉండాలి, ఆశీర్వదించబడే వారు ఎవరు ఆశీర్వదించబడతారు అని 7వ అధ్యాయం చూసి, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా నుండును. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో, ఎవరైతే దేవుని ఆనుకొని ఉంటారో వారికి దేవుడు ధన్యతను కలిగిన కృపను ఇస్తాడు. వారు ఎలా ఉంటారంటే, వారు దేవునిని ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మిక ఉన్నవాడికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. చాలా సందర్భాలలో మనం అడుగుతున్న, ప్రభువా మరి మా పరిస్థితి ఏంటి ప్రభువా, మాకెందుకు ఇటువంటి కన్నీరు, ఇటువంటి దుఃఖము, ఇటువంటి వేదన, ఇటువంటి బాధ, ఇటువంటి శ్రమ, మేము ఎందుకు ప్రభువా ఈ రీతిలో మేము ఉంటున్నామని చాలా సందర్భాలలో చాలా విషయాలలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను నమ్ముకున్నవాడు ధన్యుడు, వారికి నేను ఆశ్రయముగా ఉంటాను. హూ బిలీవ్స్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్ దట్ పర్సన్. ఒక ఆశీర్వదించబడిన వాడు ఎలా ఉంటాడు అంటే, దేవుని నమ్మిన వాడై ఉంటాడు. వాడు ఎలా ఉంటాడు? వాడు దేవుని కాపుదల్లో ఉంటాడు, దేవునికి ఆశ్రయం ఇచ్చేవాడుగా ఉంటాడు, దేవుడు వాడిని ఆశ్రయించేవాడుగా ఉంటాడు, దేవుడు వాడిని బలపరిచేవాడుగా ఉంటాడు, దేవుడు వాడిని ధైర్యపరిచేవాడుగా ఉంటాడు, దేవుడు వానికి కృపతో నింపబడేవాడుగా ఉంటాడు. అందుకే మనం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. వి నీడ్ టు బిలీవ్ దట్ గాడ్ విల్ డూ సంథింగ్ ఫర్ అస్. ఉదయకాల సమయంలో నమ్ము, దేవుడు నా కొరకు కార్యం చేస్తాడని. ఉదయకాల సమయంలో నమ్ము, దేవుడు నాకు మేలు చేస్తాడని. ఉదయకాల సమయంలో నమ్ము, దేవుడు నాకు కృప చూపిస్తాడు. నమ్ము, గాడ్ విల్ బ్లెస్ యూ. ఇఫ్ యూ బిలీవ్, గాడ్ విల్ బ్లెస్ యూ. నువ్వు నమ్మితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మగలిగితే దేవుడు నేను కాపుదలు ఉంచుతాడు. నువ్వు నమ్మగలిగితే దేవుడు నేను ప్రొటెక్ట్ చేస్తాడు. అందుకే అని అంటాడు, గాడ్ విల్ డూ. అంతే, ఇది నా కొరకు నా దేవుడు చేస్తాడండి. హీ విల్ డూ. అంతే, విశ్వాసం. అప్పుడు ఎలా చేస్తాడు అని అంటాడు 8వ అధ్యాయంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండు, అది కాలువ ఒడ్డున దాని వేళ్ళు తడుచును. నిజంగా దేవుని కాళ్ళ దగ్గర వారి యొక్క పరిస్థితి ఉంటుంది అని అంటాడు. ఏమంటాడంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. మనమందరము దేవుడు నాటబడిన చెట్టులం. దేవుని యందు దేవుని చేత నాటబడి, భూమి మీద దేవుని చేత నాటబడిన దేవుని ప్రజలమై ఉన్నాం, దేవుని బిడలమై ఉన్నాం, దేవుని మహిమలో నిలబడిన వారము ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉంటాం? నిత్యము ఫలభరితంగా ఉంటాం. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, దేవుడు ఏ కుటుంబానికి ఆశ్రయదుర్గముగా ఉంటారో ఆ కుటుంబము దేవుడు ఏర్పరచబడిన కుటుంబంగా ఉంటుంది, భూమి మీద నియమించిన కుటుంబంగా ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్న మాట అంటే, బిలీవ్, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, వాడు దేవుని చేత ఏర్పరచుకోబడిన వాడు. యెహోవాని నమ్మాలి. గాడ్ బిలీవ్ దట్ గాడ్ విల్ డూ సంథింగ్ ఫర్ us. దిస్ మార్నింగ్ గాడ్ ఈస్ సేయింగ్ యూ. ఉదయ కాలము దేవుడు చెప్తున్నాడు, గాడ్ విల్ డెఫినెట్లీ డెలివర్ యూ ఇన్ దిస్ ప్రెజెన్స్. దేవుడు నిన్ను అద్భుతంగా విడుదల చేయబోతున్నాడు. నీ బంధకంలో నుంచి విడుదల, నీ బలహీనతలో నుంచి విడుదల, నీ పరిస్థితిలో నుంచి విడుదల. నీవు దేవుని కృప నీ మీద, నీ కుటుంబముగా నిరంతరముగా ఉంది. ఆయన కాపుదలలో, ఆయన రక్షణలో, ఆయన మహిమలో నీ జీవితము, నీ కుటుంబము దాగిపడి ఉండబోతుంది. కనుక భయపడకు, దిగులు పడకు, అధైర్యపడకు, బలహీన పడిపోవద్దు. జస్ట్ బిలీవ్ దట్ గాడ్ విల్ డూ ఫర్ మీ. నా దేవుడు నా కొరకు చేస్తాడు. నా దేవుడు నా పరిస్థితిని తారుమారు చేస్తాడు, నన్ను పైకి లేపుతాడు, నన్ను గట్టెక్కిస్తాడు. నా పరిస్థితిని ఆయన ఫలభరితంగా మార్చబోతాడు. కనుక నా ప్రియమైన దేవుడు భయపడక. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వించిన ప్రియమైన సహోదరుడా, ఏ విషయంలో ఈ వారంలో దేవుని అద్భుతమైన ఆశీర్వాదమును చూడబోతున్నాం. గాడ్ ఈస్ బ్లెస్సింగ్
ఈస్ కమింగ్ అప్ ఆన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం రాబోతుంది. అందుకే నమ్ము, జస్ట్ బిలీవ్, నమ్ము. నీవు ఆయన త్రోయందు యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. వాడు ఏమంటాడట, నిశ్చయముగా వారి దేవుని చేతుల ఆశ్రయముగా ఉంటాడట. వాడు ప్రవహించే నీళ్ళు ఒడ్డున ఆయన మొక్క వలె ఉంటారు, నాటబడిన మొక్క వలె ఉంటారు. ఈ కుటుంబము నీవు దేవునికి నాటబడిన వాడుగా ఉన్నావు. అటువంటి కృపలో నీవందరము బతుకునుగాక. కలువంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను స్తుతించి నీ నామంలో గణపరిచే కృపనిచ్చడం నీకు స్తోత్రాలు అయ్యా. ఈ మాటలు వింటున్న వారు ఆశీర్వాదకరంగా మారునుగాక. వారికి ఉన్న బలహీనతలు, బంధకములు, వారికి ఉన్న అవసరతలన్నీ తీసివేసి ప్రభు నీకు మహిమకరంగా నిలబెట్టుకొని మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించి కృప చూపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.